హలో నమస్తే ఆదాబ్. ఏపీకి ఫైనల్లీ ఒక క్యాపిటల్, అది కూడా అమరావతి. ఢిల్లీ పార్లమెంట్ లో నిన్న ఒక బిల్ అయితే పాస్ అయింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2026. 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ ఇస్ ద ఓన్లీ క్యాపిటల్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ అన్నట్టు ఉండేది. అయితే 2016 లో అమరావతిని క్యాపిటల్ చేస్తా అని సిబిఎన్ చెప్పారు. సిబిఎన్ చెప్పినప్పుడు చాలా మంది ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్ ని ఒక వరల్డ్ క్లాస్ సిటీ అయింది అమరావతి అని వాళ్ళ ల్యాండ్స్ కూడా ఇచ్చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల 2019 లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత 3 క్యాపిటల్స్ అన్నట్టు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ని చేస్తా అని అన్నారు. అదే మూమెంట్ లో చాలా మంది ఫార్మర్స్ ప్రొటెస్ట్ కూడా చేశారు అమరావతి క్యాపిటల్ గా ఉండాలంటూ. ఇప్పుడు 2026 లో అయితే అమరావతి ద సోల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా బిల్ అయితే పాస్ చేశారు. మరోవైపు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి అనేది ఒక ఫెయిల్యూర్, అసలు అమరావతి చెయ్యలేము, అందుకే మావిగా అన్న ప్లాన్ బి నా దగ్గర ఉంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని క్యాపిటల్ గా చేద్దామని అంటున్నారు. ఏ రూల్ టీడీపీ వాళ్ళైతే ఒక్కసారి సోల్ క్యాపిటల్ గా ప్రకటించేసిన బిల్లు వచ్చిన తర్వాత చేంజ్ చేయడం అసంభవం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే బిల్లు వచ్చిందో అక్కడే మార్చగలనని మాట ఇస్తున్నారు. మరి మీరు చెప్పండి, మావిగా అన్న ప్లాన్ బెటర్ అంటారా, అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ అన్న ప్లాన్ బెటర్ అంటారా?